హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు డార్క్ సైకాలజీ సిరీస్లో భాగంగా ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. హలో సార్. హలో హర్షిత. ఈరోజు టాపిక్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా కాపాడుకోవాలి. ఆత్మగౌరవం అంటున్నాం. ఆత్మగౌరవం ఇది చాలా పెద్ద సమస్య. మొదటి నుంచి మనకి ఇదే సమస్య. సో ఏం చెయ్యాలి? ఎవరన్నా మనల్ని ఒక మాట అంటే పడాలా వద్దా? ఎవరన్నా మనల్ని డామినేట్ చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి? తగిన సమాధానం చెప్పాలా వద్దా? చిన్నప్పటి నుంచి ఎంతోమంది అవమానించారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? వాళ్ళని క్షమించాలా? వాటినే పెట్టుకుని రగిలిపోవాలా? ఇటువంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇది పెద్ద సమస్య. ఇక్కడ మనకి తేడా తెలియాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం అంటే ఏంటి, ఆత్మగౌరవానికి అహంకారానికి ఉన్న తేడా ఏంటి? రైట్. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే నాకంటూ నేను ఇచ్చుకునేటువంటి రెస్పెక్ట్. అహంకారం అంటే నేను చాలా గొప్పవాడిని, నన్ను ఎవరు ఏమీ అనకూడదని కోరుకోవటం. రైట్. ఇవి అయితే ఇప్పుడు సహజంగా మనము ఈ అహంకారాన్ని ఆత్మ గౌరవంతో పొరపడుతూ ఉంటాం. రైట్. అహంకారము అంటే నేను గొప్ప అనేటువంటి ఒక ఫీలింగ్, లేదా నేను గొప్పవాడిని అవ్వాలి అనేటువంటి ఒక ఆశ. దీన్ని ఆత్మగౌరవం అనుకుంటూ ఉంటాం. రైట్. ఆత్మహత్య అంటే ఏంటి? ఎవరికి వాళ్ళు చనిపోవటమా, వేరే వాళ్ళు చంపటమా? ఎవరికి వాళ్ళు ఆత్మహత్య. వేరే వాళ్ళు చంపితే దాన్ని ఆత్మహత్య అంటామా? లేదు, హత్య అంటాం. హత్య అంటాం కదా. ఆత్మహత్య నుంచి కాపాడుకోవటం ఎలాగా అంటే ఇతరులను చంపేయటమా, వాళ్ళ నుంచి ఎలా కాదు కదా. తన నుంచి తను కాపాడుకోవటం, తనని చంపేయాలనేటువంటి కోరిక నుంచి తను కాపాడుకోవటమే ఆత్మహత్య నుంచి కాపాడుకోవటం. మరి ఆత్మగౌరవం నుంచి కాపాడుకోవటం అంటే, అసలు ఆత్మగౌరవం అంటే వేరే వాళ్ళు ఇచ్చేదా, మనం మనకిచ్చుకునేదా? మనం మనకిచ్చుకునేది కదా. ఆత్మగౌరవం కాపాడుకోవటం అంటే మనం మనల్ని కించపరుచుకోకుండా కాపాడుకోవటమే తప్ప వేరే వాళ్ళు కించపరచకుండా కాపాడుకోవడం అని పొరపడు. ఆలోచించండి, బాగా డీప్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. సమాజం నుంచి ఒక గౌరవం లభించాలనే కోరికని మనము, నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవద్దండి, ఎవరు నిన్ను కాదనట్లేదు. కానీ నాకు ఇతరులు ఇవ్వాలి రెస్పెక్ట్ అనే కోరికని మనము ఆత్మ గౌరవం అంటున్నాం. దట్ ఈస్ నాట్ సెల్ఫ్ రెస్పెక్ట్. అదర్స్ నుంచి రెస్పెక్ట్ కోరుకోవటం. నేను చెబుతూ ఉంటాను, నేను 3 అంశాలను వదిలేసిన తర్వాత నా జీవితంలో మొత్తం మార్పు వచ్చిందని చెప్తూ ఉంటాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను. అందులో మొదటిది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎనీవన్. నేను ఎవరి నుంచి రెస్పెక్ట్ కోరుకోవటం లేదు. ఎందుకు? నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి మీరందరూ ఇస్తున్నారు కదా, మీరందరూ నాకు ఇవ్వట్లేదు. నేను ఇచ్చేటువంటి కౌన్సిలింగ్కో, లేకపోతే స్పీచెస్కో, లేదంటే నా నాలెడ్జ్కో, లేదంటే నా మనీకో, దేనికో ఇస్తున్నారు రెస్పెక్ట్. ఇవేమీ లేని హరిరాఘవ్కి మీరు నా రెస్పెక్ట్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ కూరగాయల షాప్ అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్తే కిలో ఎంత అన్నాడు, 80 రూపాయలు అన్నాడు. అంటే నేను ఎవరో తెలుసా, నేను పెద్ద సైకాలజిస్ట్ని, 40 రూపాయలకి ఇస్తావా అంటాడు. వెళ్ళవా అంటాడు. అంతే కదా. అయ్యో సైకాలజిస్ట్ గారు మీరు తీసుకెళ్ళండి అన్నాడు. లేదు. ఈ లోపు ఆ వాచ్మెన్ వచ్చాడు. కిలో ఎంతయ్యా అన్నాడు. అతను కూడా సేమ్ నాకులాగా 80 రూపాయలు. 80 రూపాయలు పే చేసి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ కిరాణా ఆ కూరగాయల షాప్ అతను ఎవరిని రెస్పెక్ట్ ఇస్తాడు? వాచ్మెన్కి ఇస్తాడు. మరి గొప్ప సైకాలజిస్ట్ కదా, అతనికి అనవసరం. తనకి ఉపయోగపడుతున్నాడా లేదా మాత్రమే అతను చూస్తాడు. అంతేనా? అలాగే ఒక డాగ్, దొంగవాడి దగ్గర ఉంది డాగ్. పోలీసులు వస్తే డాగ్ ఏం చేస్తుంది? మురుగుతుంది. మరి డాగ్ దొంగలు చూసి మురగాలి కదా. దానికి తిండి పెట్టేవాడు మంచివాడు, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేవాళ్ళు నెగటివ్. అంతే కదా. అంతే తప్ప నీ యొక్క క్రైటీరియా దానికి అప్లై కాదు. అంటే ఇక్కడ మీరు ఒక కాంటెక్స్లో గొప్ప అయినంత మాత్రాన
సమాజం మొత్తం మిమ్మల్ని గౌరవించాలని రూల్ ఏమీ లేదు. రైట్? గౌరవించదు కూడా, గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. రైట్? కాబట్టి నన్నెవరు గౌరవించరు. మీరంతా గౌరవించేది నాకున్నటువంటి నాలెడ్జ్‌నో, లేకపోతే నాకున్నట్టు ఇప్పుడు ఈ కాంటెక్స్‌లో నాలెడ్జ్. వేరే నాలెడ్జ్ అనవసరం కదా! ఎక్కడో బాంబ్ పెట్టారు. దాన్ని నిర్వీర్యం చేయాలి. ఏ వైరో కట్ చేయాలి. నేనెళ్ళి సైకాలజిస్ట్ అంటే పొమ్మని బయటకు తోసిపడేస్తా. అక్కడ నాలెడ్జ్ ఉన్నవాడిని తీసుకుంటారు. అవును. అంతే కదా! నేను పెద్ద సైకాలజిస్ట్ అని ఆర్టీసీ బస్ ఎక్కి డ్రైవర్ సీట్‌లో కూర్చుంటే పొమ్మంటాడు నన్ను. కదా! అంటే రిలవెంట్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని గౌరవిస్తుంది తప్ప ఆ వ్యక్తిని గౌరవించటం లేదు. అలా ఎవరు ఎవరిని గౌరవించరు. నన్ను కాకుండా నా లక్షణాలని గౌరవించేవాళ్ళు నన్ను గౌరవిస్తున్నట్టు కాదు. అసలు నన్ను ఎవరు గౌరవించరు. మిమ్మల్ని కూడా ఎవరు గౌరవించరు కదా! మీరు ఎంత కోరుకున్నా గౌరవించరు. మీరు కూడా ఎవరిని గౌరవించరు. మీరు నన్ను గౌరవించినప్పుడు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? హర్షిత అనే అమ్మాయిని ఎవరు గౌరవించరు. కానీ హర్షిత వలన లాభం జరుగుతుంది కాబట్టి స్క్వేర్ టాక్స్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అంతే తప్ప ఈ లాభం జరగకపోతే హర్షిత ఎవరు? నథింగ్ కదా! అలా ఎవరు ఎవరిని గౌరవించరు. ఎప్పుడైతే నేను ఆ విషయాన్ని వదిలేశానో, మూడిట్లో మొదటిది అదే. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎనీవన్. ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఇచ్చినా ఓకే. ఇచ్చినప్పుడు నాకు వద్దు వద్దని నేను అనను. ఇవ్వనప్పుడు నాకు కావాలి అని కూడా నేను అనను. గౌరవం అనేది మనం బెగ్ చేసేది కాదు. నన్ను గౌరవించు అని కోరుకుంటే ఎవరు మనల్ని గౌరవించరు. గౌరవించకపోగా మరింత అగౌరవం ఎదురవుతుంది. మనం బెగ్ చేసేది కాదు. అది లభిస్తే మనం వద్దన్న గౌరవిస్తారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలామంది తిడతారు, అతని యొక్క ఐడియాలజీ నచ్చని వాళ్ళు. కానీ రామ్ గోపాల్ వర్మ రాగానే అరే రామ్ గోపాల్ వర్మ అది అని తిట్టరు కదా! ఎందుకు తిట్టరు? బికాస్ అతనిలో ఏదో విషయం ఉంది. ఏదో ఒక విధంగా సామాజికంగా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఏదో నేను అంత కూడా అవ్వలేదు కదా అని కొంత గౌరవించే ప్రయత్నం చేస్తారు. సినిమా హీరోలు కూడా వాడు వీడు అంటూ ఉంటారు. వాళ్ళు వస్తే అలాగే వాడు వీడు అంటారా? వాళ్ళ ముందు అన్నారు కదా! సో అలా వాళ్ళ యొక్క ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని గౌరవిస్తారు తప్ప, సమాజంలో ఎవరైనా గౌరవిస్తారు తప్ప, వాళ్ళు అడిగితేనో ఇంకో రకంగానో గౌరవించరు. రైట్? గతంలో మిమ్మల్ని చాలామంది అవమానించుంటారు. అమ్మాయి అంటది నన్ను అవమానించారు. యాక్చువల్లీ వాళ్ళు అవమానించలేదు. అవమానించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అవమాన పడింది నువ్వు. ఎందుకు అనంటే ప్రతి వ్యక్తి మిమ్మల్ని అవమానించాలని చూస్తారు. ప్రతి వ్యక్తి మీతోని మాట్లాడేటప్పుడు ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్, సిబ్లింగ్స్, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సైకలాజికల్ వార్ అంటూ ఉంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ సైకలాజికల్ వారే. ఆ వార్లో ఎవరు ఎమోషన్ అయితే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి, అవమానిస్తే మీరు ఎమోషన్ అవుతారు కాబట్టి, మీరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తారు. క్రికెట్లో కూడా ఏం చేస్తారు, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ని తిట్టి అవమానిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రెచ్చిపోతే వాళ్ళు గెలిచిపోవచ్చు. పాకిస్తాన్, ఇండియా కూడా అట్లా అవుతూ ఉంటుంది. రెచ్చగొడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు రెచ్చిపోతే, వాళ్ళు అవమానపడిపోతే ఎమోషన్ అయిపోతారు, సరిగ్గా ఆడలేరు కాబట్టి. ఇది ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ మీ చుట్టూ ఉన్న అందరూ చేస్తూ ఉంటారు మిమ్మల్ని, ఇంక్లూడింగ్ పేరెంట్స్. అవసరమైనప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉండొచ్చు. మీరు అతిగా మీరు ద్వేషించే వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు కూడా 1% అన్ఇంటెన్షనల్ చేయొచ్చు, 99% ఇంటెన్షన్ చేయొచ్చు. కానీ అతిగా ప్రేమించేటువంటి మీ పేరెంట్స్ కూడా 99% మిమ్మల్ని అవమానించకపోవచ్చు, లేదా అగౌరవపరచకపోవచ్చు. 1% ఎప్పుడు అవసరమైనప్పుడు అగౌరవపరచవచ్చు. ఓన్లీ ఇంటెన్సిటీ తేడా తప్ప పర్సన్స్ తేడా కాదు. బికాస్ దీస్ పీపుల్ ఆర్ పేరెంట్స్, లేదా సిబ్లింగ్స్, లేదా కోలీగ్స్, లేదా క్లాస్మేట్స్ కాబట్టి, రూమ్మేట్స్ కాబట్టి మీతో పాటు మంచిగా ఉంటున్నారు. లేకపోతే అందరూ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి అంటది కదా, ఆ అమ్మాయి చదువుకుంది బాగా, తను కొంచెం అంటే 27 years అప్పుడు పెళ్ళి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అందరికీ. అదేం లేట్ కాదు, ఆ జనరేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు మీరు పుట్టక ముందు మాకంటే చిన్నప్పుడు బాల్య వివాహాలు జరిగింది. వాళ్ళందరూ బాల్య వివాహం దాన్ని ఫీల్ అవ్వలే, అదే వివాహం వయసు అనుకున్నారు. అలాగే 20sలో వివాహం జరగటాన్ని నార్మల్ అనుకున్నారు ఆడపిల్లలకి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా వైఫ్ ఏజ్ 23 years. అప్పటికి అది మ్యారేజ్ ఏజ్. ఇప్పుడు 23 years ఏజ్ అమ్మాయి చాలా యంగ్ లాగా ఫీల్ అవుతుంది. సమాజం కూడా అప్పుడు పెళ్లి చేసుకుంటే అంత తొందర ఏంటంటుంది.
27 అబోవే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆడపిల్లలకి. మగ పిల్లలకి అయితే 30 అబోవ్ Hmm. ఇన్ జనరల్. Hmm. చాలా మందికి ముందు కూడా అవ్వచ్చు ఇన్ జనరల్. అమ్మాయికి పెళ్లి కాలేదు. చాలామంది క్లాస్మేట్స్కి పెళ్ళి అయిపోయింది. తను ఏదో కారణం చేత తన సైకాలజీ టీచర్ని కలిసినప్పుడు సహజంగా ఏమడుగుతారు, 27 ఇయర్స్ వచ్చిందంటే అమ్మ పెళ్ళయిందా అని అడిగారు. Hmm. అమ్మాయి చాలా హర్ట్ అయింది. హర్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన క్వశ్చన్ వేసింది, పెళ్ళి కాకపోవటం కూడా నేరమేనా అని అడిగింది నన్ను. మరెందుకు మా సార్ నన్ను అట్లా అడిగాడు అని అడిగింది. యాక్చువల్గా ఆయన పెళ్ళి కాకపోవటాన్ని తక్కువగా భావించట్లేదు. ఇప్పుడు మీరు 8:30, 9 కల్లా ఆఫీస్కి వస్తే, లేదంటే మీరు లంచ్ తర్వాత వస్తారు కదా, 1:30కి వస్తే ఏమడుగుతాను, అమ్మ హర్షిత లంచ్ చేశారా అని అడుగుతా. Hmm. అట్లా అడిగితే లంచ్ చేయకపోవటం కూడా నేరమేనా అని అడగట్లేదు ఎందుకు? Hmm. బికాజ్ మీ దృష్టిలో లంచ్ చేయకపోవటం నేరం కాదు, ఇన్ఫీరియర్ కాదు, నార్మల్. అలాగే 27 దాటిన తర్వాత అంత లంచ్ చేయకపోవటం ఎలాగైతే క్యూరియాసిటీ ఉంటుందో అలాగే అడిగాడు ఆయన. దానికి ఈమె చాలా హర్ట్ అయింది. ఎందుకు హర్ట్ అయింది? ఈమెకు 27 ఇయర్స్ అప్పుడు పెళ్లి కాకపోతే తక్కువగా ఈమె నమ్ముతుంది. నమ్మటం వల్ల ఈమెకు అవమానంగా అనిపించింది. Hmm. రైట్? ఒకవేళ ఈమెకు పెళ్ళి అయ్యే వేరే అమ్మాయి పెళ్లి కాకపోతే ఈ అమ్మాయి అడిగేది, ఇంకా పెళ్లి కాలేదా అని. Hmm. ఎందుకంటే ఈమె దృష్టిలో 27 ఇయర్స్ అప్పుడు పెళ్లి కాకపోవటం తక్కువగా ఆమె అప్పటికి నమ్ముతుంది, తర్వాత మారిపోయింది. అప్పటికి అది నమ్ముతుంది కాబట్టి పెళ్లి కాకపోవటం కూడా నేరమేనా అని అడిగింది. అంటే అతను అవమానించలేదు, ఈమె అవమానపడింది. కొన్నిసార్లు వాళ్ళు అవమానిస్తారు. అలాగే ఆమెకి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ నీ బోగిలో ఇంకో అమ్మాయి నిన్ను చాలా బూతులతో తిట్టి, బిచ్ అని తెలుగులో తిడుతుంది. అప్పుడు ఏం చేస్తావంటే, ఊరుకుంటానా సార్, నేను వెళ్ళి లాగి చెంప మీద కొట్టి ఎవరే బిచ్చి, నువ్వే బిచ్చి, అది ఇదని తిడతాను, కడిగి పడేస్తాను, అది ఇదంతే. అది 1 కేసు పక్కన పెడదాం. రెండో కేసులో నువ్వు ట్రైన్లో ఉన్నావు, ఒక స్టేషన్ దగ్గర, కాజీపేట దగ్గర ఇక్కడ ఆగింది. అక్కడ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి జామకాయలు అమ్ముకుంటుంది. ఆ అమ్మాయిని అడిగాం, ఎంత అంటే 20 రూపాయలకి 3 అంది. 4 ఇస్తే తీసుకుంటా అంటే ఇస్తానని చెప్పి 4 పట్టుకొచ్చే లోపు ట్రైన్ మూవ్ అయిపోయింది. ఆ జామకాయలు అమ్ముకుని నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వలేదు, ఆమె వచ్చింది కానీ నువ్వు రియాక్ట్ అవ్వలేదు. ఆ జామకాయలు అమ్ముకునే అమ్మాయి నిన్ను బిచ్ అని తిట్టింది తెలుగు. Hmm. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయండి సార్, వదిలేస్తాను. మరి ఎలా వదులుతావు? ఆ చైన్ లాగి ట్రైన్ ఆపి ఆ అమ్మాయిని, ఎవరే నీకు పిచ్చి, నువ్వే పిచ్చి, అది దానికి అడిగి పడేసి ట్రైన్కి ఫైన్ కట్టి వెళ్ళాలి కదా అంటే అట్లెట్లా సార్? ట్రైన్ జర్నీ ఇంపార్టెంట్, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన లైఫ్ అనే జర్నీ ఇంపార్టెంట్. అది వదిలేసి ఎలాగైతే ట్రైన్ ఆపేసి జామకాయల అమ్మాయిని తిట్టడం, కడిగి పడేయటం ఎంత అసంబద్ధమైనదో, మనల్ని అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటాం, అంతే అసంబద్ధమైనది. Hmm. మీరు వచ్చింది ఈ భూమి మీదకి వచ్చారా, ఏర్పడ్డారా పక్కన పెట్టండి. మీరు ఈ భూమి మీదకి వచ్చింది, ఈ భూమి మీద ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసం కాదు, అవునా? వాళ్ళందరినీ ఇలా మాట్లాడకూడదు, వాళ్ళ అవమానించకూడదని బుద్ధి చెప్పడానికి కాదు. ఒక అతను ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వచ్చినాయని వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, యూపీఎస్సి ప్రిపేర్ చేయడానికి గ్రాడ్యుయేషన్ కలిపినటువంటి కోర్స్ ఉంది, ఏదో కార్పొరేట్ కాలేజ్, చైనా బ్యాచ్ ఉంది కదా, చైనా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సహజంగా జూన్లో క్లాసెస్ స్టార్ట్ కావు కదా. క్లాసెస్ స్టార్ట్ అవునప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఏం చేస్తారు, కాలేజ్ వాళ్ళు అప్పుడు రకరకాల పోటీలు పెడుతూ ఉంటారు, పిల్లలకి ఆటల పోటీలు లాంటివి పెట్టి ఏదో మురిపిస్తూ ఉంటారు. అలా క్రికెట్ పెట్టారు. క్రికెట్ టోర్నమెంట్ పెడితే అబ్బాయి బాగా క్రికెట్ ఆడతాడు. ఇతను ఒక టీం ఫామ్ చేశాడు, దానికి అతనే కెప్టెన్, అతనే మొత్తం అంతా ఆడేవాడు. 2 టీంలు ఆడుతున్నప్పుడు ఏదో కారణం చేత ఇతన్ని ఎంపైర్ అవుట్ కాకపోయినా అవుట్ అని ఇచ్చేశాడు. ఇతను మళ్ళీ అప్పీల్ చేసుకున్నా సరే అతను అవుటే అన్నాడు. అతను ఎవరు, వీళ్ళ ఫ్యాకల్టీ, పెద్దోడు కాబట్టి మాట్లాడటం లేదు. ఇతను అవుట్ ఇచ్చేయటం వల్ల మిగతా వాళ్ళు ఆడలేకపోయారు, ఓడిపోయారు వాళ్ళు. చాలా కోపం వచ్చింది, ఆ ఫ్యాకల్టీతో తగు పెట్టుకున్నాడు. తర్వాత ఇట్లా అంటారు అట్లా అంటారని వాళ్ళ టీచర్స్ ఇతన్ని సపరేట్ చేశారు. అలాగే ఆ క్యాంటీన్లో వాళ్ళతో తగు పెట్టుకున్నాడు, సరిగ్గా ఫుడ్ ఇవ్వట్లేదు, అది ఇదని. అంటే కాలేజ్ ఇటువంటి ఫ్యాకల్టీస్, ఇటువంటి మేనేజ్మెంట్, ఇటువంటి ప్రిన్సిపల్ ఉన్నారు అని ఫైట్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ఇతను సస్పెండ్ చేశారు.
నా దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, సార్ ఆ కాలేజ్లో అంత అన్యాయం జరుగుతుంది. ఉమ్, నేను అనేది, నువ్వు కాలేజీకి వెళ్ళింది ఆ కాలేజీని బాగు చేయటం కోసం కాదు కదా, ఉమ్, నువ్వు వెళ్ళింది నువ్వు చదువుకుంటానికి. కాలేజ్ బాగుంటే నువ్వు చదువుకోవాలి, లేకుంటే మానేసి వచ్చి వేరే కాలేజీలో జాయిన్ అవటం, లేకపోతే ఇంట్లో కూర్చొని చదువుకోవాలి తప్ప కాలేజీని బాగు చేయటం నీ యొక్క ఉద్దేశం కాదు కదా. మరి నువ్వు వెళ్ళింది ఒకదానికి, ఇంకో దాన్ని అక్కడ చేస్తూ ఉన్నావు అని అంటే అసంబద్ధంగా నువ్వు తీసుకుంటున్నావు జీవితాన్ని. ఉమ్, అలాగే మీరు ఇక్కడికి జీవితానికి వచ్చింది మీ జీవితం జీవించటానికి తప్ప ఉమ్, ఇక్కడ ఎవరికి బుద్ధి చెప్పడానికి కాదు, మీ తల్లిదండ్రులకు బుద్ధి చెప్పడానికి కాదు, మీ గొప్పతనం గురించి చెప్పడానికి కాదు, లేదంటే మీ కజిన్స్కో, మీ సిబ్లింగ్స్కో, మీ కోలీగ్స్కో, నైబర్స్కో మీ గొప్పతనాన్ని చెప్పడం కోసం కాదు. చెప్పే ప్రయత్నం చేస్తే మరింత మీ జీవితం నాశనం అవుతుంది. ఉమ్, వాళ్ళు అవమానించారా లేదంటే మీరే అవమానపడ్డారా సెకండరీ. వాళ్ళు అవమానించకపోయినా మీరు అవమానపడవచ్చు, వాళ్ళు అవమానించి కూడా మీరు అవమానపడకుండా కూడా ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు కదా. ఇతరులు ఎలా బిహేవ్ చేయాలి మీతో అనేది మీ చేతిలో లేదు. కానీ మనం ఏం కోరుకుంటున్నాం అంటే వాళ్ళు అలా బిహేవ్ చేయొద్దు, ఇలా బిహేవ్ చేయాలి, దానికోసం ఏం చేయాలి, దానికోసం ఏం బుద్ధి చెప్పాలి ఏంటి, లేదా దానికోసం బాగా చదివి టాపర్ అయిపోయి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాం. అది సాధ్యపడదు. మీరు ఎంత బాగా చదివి స్టేట్ టాపర్ అయినా లేకపోతే ఆల్ ఇండియా టాపర్ అయినా సరే హర్షిత ఒక వేస్ట్, హర్షితలో హెచ్తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ వేస్ట్, అది ఇదని ఏదో ఒకటి అనొచ్చు కదా. మీరేం చేయగలరు అప్పుడు? ఏం చేయాలి? ఏం చేయలేరు. కాబట్టి మీ ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీ పరిధిలో లేని అంశాలను మీరు హ్యాండిల్ చేయాలనుకోవటంలో మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్, మీకు అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వలేదు, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు, అది మీ పరిధిలో లేదు. దాన్ని నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోవాలా అంటున్నాను. మీరు చంపుకోవద్దు. ఆమెకు తిరిగి మీరు సమాధానం చెప్పి ఆమెకు బుద్ధి చెప్తున్నారంటే దెన్ మీరు ఆత్మగౌరవాన్ని మీరు చంపుకుంటున్నారు. రైట్? ఆత్మగౌరవాన్ని ఎవరు చంపలేరు, ఎవరు ఆత్మగౌరవాన్ని పడగొట్టలేరు, అగౌరవపరచలేరు. కేవలం చేయగలిగింది మీరు మాత్రమే. మీరు చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ లెవెల్కి గుంజాలని చూస్తారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడను, ఎవరితోనూ నాకు అతనికి పడలేదు, అతను ఏం చేస్తాడు, బూతులు తిడతాడు. అతను తిట్టాడు కాబట్టి అతనికి బుద్ధి చెప్పడానికి నేను కూడా బూతులు తిడితే అతని లెవెల్కి వెళ్ళిపోయినట్లు అర్థం. లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే మా స్కూల్ గ్రూప్ ఒకటి తయారు చేసింది, వాట్సాప్ గ్రూప్, వాళ్ళందరూ తయారు చేశారు. అందులోకి నన్ను ఇన్వైట్ చేస్తే నేను పోలేదు, ఎందుకంటే అందరు తాగుబోతులు ఉంటారు, ఇవన్నీ తలనొప్పులు ఉంటాయి. ఆ అమ్మాయి అంటే నువ్వు రావాలంటది, నేను రానంటాను. ఇది అందరి గ్రూపు, నువ్వు కూడా రావాలంటది. ఇది ఏ ఒక్కరితో కాదు, వాళ్ళది వీళ్ళది కాదు, అందరికీ ఉంది కదా, నువ్వు రావాలంట. అఫ్ కోర్స్ అందరికీ ఉండొచ్చు, స్టిల్ రాకుండా ఉండే హక్కు నాకు ఉంది. అందరిది అయినప్పుడు నువ్వు ఎట్లా రావు అంట. నాకు వచ్చేటువంటి హక్కు ఉంది తప్ప రావాలనే బాధ్యత లేదు. ఊరిలో కళ్ళు కాంపౌండ్ ఉంటుంది, కళ్ళు కాంపౌండ్ లేకపోతే బార్ ఉంటుంది అనుకుంది, ఆల్కహాలిక్ ఇది. అక్కడికి అది ఊరందరిది కావచ్చు, కానీ అక్కడికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను లైబ్రరీకి వెళ్తాను, అది కూడా ఊరందరిదే, ఇది ఊరందరిదే. కాబట్టి రెండు చోట్లకి వెళ్ళాలని రూల్ లేదు. వాళ్ళు లైబ్రరీకి రారు, వాళ్ళు అక్కడ ఉంటారు, ఆల్కహాల్ సేవిస్తారు, తొడగొట్టి నన్ను రెచ్చగొడుతూ ఉంటారు. ఇది అందరిది అయినా నీవు రావట్లేదు, నీకు భయము, నువ్వు పిరికి వాడివి, అది ఇది రెచ్చగొడుతూ ఉండొచ్చు. స్టిల్ నేను పోతే ఏమవుతాను, నేను కూడా వాళ్ళల్లో ఒకడిని అవుతాను. నా పని చేసుకుంటానికి నేను ఈ రెండు నాకు అవకాశాలు ఉన్నాయి. ఏంటి, ఆ ఆల్కహాల్ అమ్మేటువంటి ఆ కాంపౌండ్ అండ్ లైబ్రరీ ఆర్ సంథింగ్ ఎల్స్, సినిమా హాల్, అన్నిటికీ నాకు యాక్సెస్ ఉంది. దేన్ని తీసుకోవాలో అది నా స్వేచ్ఛ. కానీ మనం ఏం చేస్తున్నామంటే అందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర విన్నవాళ్ళని చూస్తున్నాం. ఇది సమస్య. గెలవాలనే ప్రయత్నం, ప్రతి ఒక్కరి మీద గెలవాలనే ప్రయత్నం, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి మీద నిరంతరం గెలవాలి 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 అనే ప్రయత్నంలో మన ఆత్మగౌరవాన్ని మనము చంపుకుంటూ ఉన్నాము. రైట్? ఎవరి మీద గెలవాల్సిన అవసరం లేదు. సో మరి వాళ్ళు మన పట్ల నెగిటివ్గా రియాక్ట్ అయితే నోరు మూసుకుని పడి ఉండాలా? పడుంటే ఏమవుతుంది, మరింతగా మనల్ని అవమానిస్తారు. ఇంకా పడుంటే ఇంకా అవమానిస్తూనే ఉంటారు.
ఇంకా ఇంకా వాళ్ళకి నెగిటివ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి సమాధానం, దాని కౌంటర్ సమాధానం చెప్పాలా? ఇవి రెండే ఆలోచిస్తాం. ఎవరన్నా మనల్ని తిడితే పడాలా, లేకపోతే సమాధానం చెప్పాలి? ఇవి రెండే ఆలోచిస్తాం. పడినా నీకు లాభం లేదు, సమాధానం చెప్పినా లాభం లేదు. మెత్తగా ఉన్న వాళ్ళనే మొత్తబుద్ధి అయితే అంటారు. నువ్వు పడుతుంటే ఇంకా ఇంకా అంటూ ఉంటావు. కొన్ని సమాధానం చెప్తే నిటారుగా నిలబడినటువంటి చెట్లే పడిపోతాయి తుఫాన్కి, లేకపోతే నిటారుగా నిలబడిన మేకుల మీదే సుత్తి దెబ్బలు పడతాయి. కుంగిన మేకల మీద పడవు కదా, నిటారుగా నిలబడితే సుత్తి దెబ్బ దాని మీద పడి దాన్ని కొట్టేస్తారు. మరి రెండు వాళ్ళే చెప్తున్నారు. సమాజంలో సూక్తులో లేకపోతే కొటేషన్లు తీసుకుంటే రెండు ఉంటాయి. ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానం అంటారు. ఏది తీసుకోవాలి అంటే ఏది కూడా కాదు, కాంటెక్స్ని బట్టి ఉంటుంది. రైట్? పడి ఉండటం అంటే మెత్తని వాళ్ళు చూస్తే మొత్తబొద్ద అవుతుంది. పడి ఉండటము రాంగ్ అయితే సమాధానం చెప్తున్న రైట్ అని కాదు. సమాజంలో ఒక ప్రాక్టీస్ ఏంటి అంటే, ఒక బిలీఫ్ ఏ రాంగ్ అయితే దాని ఆపోజిట్ ఏం తీసేసుకుంటూ ఉంటారు. అది కూడా రాంగ్ అవ్వచ్చు, అది రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండు కూడా రాంగ్ అవ్వచ్చు. ఇక్కడ రెండు కూడా రాంగ్. ఒకరు మిమ్మల్ని అవమానిస్తుంటే నోరు మూసుకుని ఉండమని చెప్పటం లేదు, లేదా ఎదురు తిరిగి వాళ్ళని కూడా మాటలు అనమని నేను అనటం లేదు. జస్ట్ ఆ పోటీలోనే పడొద్దు. మిమ్మల్ని అవమానిస్తున్నా, మీకు ఇబ్బంది పెడుతున్నా, జస్ట్ ఫస్ట్ పాజ్ తీసుకో. మనం వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. వెంటనే రియాక్ట్ అవ్వలేకపోతే మనం వేస్ట్ ఏమో అనుకుంటాం. ఎందుకంటే పాజ్ తీసుకుంటే మన హెయిట్ తగ్గిపోతుంది కాబట్టి వెంటనే ఆ కోపంలో అనేయాలి. కడిగి పడేసా, ఇట్లా నిచ్చేసేసా, అది చేసేసా అని చెప్తాం. ఆ కోపంలో అనటం వల్ల మనం ఓడిపోతాం. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోబట్టే మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఎవరు మిమ్మల్ని అవమానపరుస్తారు? ఎవరైతే ఎమోషనల్ వీక్ ఉన్నారో వాళ్ళు అవమానపరుస్తారు. ఓడిపోయినప్పుడు, ఇన్ఫీరియర్ ఫీల్ అయినప్పుడు. మీరు కూడా వాళ్ళకి కావాల్సిందే మీరు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పోటీ పడొద్దు, వాళ్ళ నుంచి లొంగిపోవద్దు, ఏమీ చేయొద్దు. ఏం చేయాలి? జస్ట్ పాజ్ తీసుకోండి. వీలైతే స్మైల్, నాకు స్మైల్ కూడా రాదు. పాజ్ తీసుకోండి, మీ పని మీద ఫోకస్ చేయండి. ఫర్దర్గా వాళ్ళకి అవసరం ఉంటే ఓకే అని కంటిన్యూ చేయండి. అవసరం లేదు, మనం కావాలని వాళ్ళతో మనం భరిస్తున్నాం, పక్కన పెట్టండి. మెల్లగా మూవ్ అయిపోయే ప్రయత్నం చేయండి. యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరేం చేస్తారు? రియాక్ట్ అవుతున్నారు. దేనికి రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళన్న మాటలకి. మీరని కాదు, మొత్తం సొసైటీ వాళ్ళన్న మాటలకి రియాక్ట్ అవుతున్నాం. ఆ రియాక్షన్ మీరు ఎప్పుడైతే బరెస్ట్ అయ్యారో మీ కంట్రోల్ లేకుంటారు. కాబట్టి టేక్ ఎ పాజ్ తీసుకుంటే రియాక్షన్ ఆగిపోయింది. తర్వాత యాక్షన్ అంటే ఏంటి? మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు వాళ్ళతో కంటిన్యూ చేయాలా, బ్రేక్ చేసుకోవాలా, లేకపోతే ఏం చేసుకోవాలని మీ ఇష్టం. తర్వాత అది, ఎందుకంటే కొంత టైం తీసుకున్నప్పటికీ ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. దెన్ మనకి రియాలిటీ వస్తుంది. లేదు మీరు వెంటనే రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, ఈజీ, సింపుల్. ఇప్పుడు సపోజ్ హర్షిత ఏమన్నా వెంటనే మాట అనేసి తిరిగి అనుకుందాం. ఇప్పుడు హర్షితని జాబ్లోంచి తీసేయాలి. వెంటనే ఒక మాట అంటే, వెంటనే నన్ను ఒక మాట అంటారు, కథం అయిపోయాయి, మొత్తం మీకు శాలరీ కూడా ఇవ్వక్కర్లేదు అని నా దగ్గర పెట్టుకుని పొమ్మంటారు. అదొక ఆయుధంగా మారుతుంది అవతలకి. మీ వల్నరబిలిటీ అవతల వారికి ఆయుధంగా మారి వాళ్ళ చేతిలో మీ జీవితాన్ని పెడుతున్నారు. అలా పెట్టొద్దు అంటే ఫస్ట్ మీరు రియాక్ట్ అవ్వటము, నాట్ అంటే దాన్ని భరించటము, లేదా రియాక్ట్ అయ్యి వాళ్ళని తిట్టడము, బోత్ ఆర్ సేమ్. రెండు కూడా కాదు. భరించవద్దు, రియాక్ట్ అవ్వద్దు. టేక్ ఎ పాజ్, ఆలోచించండి. ఇతను అవమానిస్తాడు, అంతే, అవమానించే అతన్ని. నాకు అవసరం అనుకుంటే కంటిన్యూ చేస్తాం, లేదంటే బ్రేక్ చేస్తాం. అవసరాన్ని బట్టి బ్రేక్ చేస్తున్నాను చెప్పాల్సిన పని లేదు. దూరం అవుతూ ఉంటాము, దూరం పెట్టుకుంటూ ఉంటాం. లేదు మంచి వాళ్ళు మనకి ఏదో పొరపాటున అన్నారు అన్నప్పుడు మళ్ళీ కొంత స్పేస్ తీసుకుని మళ్ళీ మనం వాళ్ళని కేర్ తీసుకోవటమో, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా అవసరాలు ఉంటే వాటిని వాడుకోవటమో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ భూమి మీదకు వచ్చింది మీరు ఎవరికి బుద్ధి చెప్పటం కోసం కాదు. కొంతమంది అగౌరవపరుస్తూ ఉంటారు. అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అగౌరవపరచడం కాదు, మీ రెస్పెక్ట్ని వాళ్ళు అగౌరవపరుస్తున్నారు. దానికి మీరు ఇష్టం లేక మీరేం చేస్తున్నారంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు అగౌరవపరుచుకుంటున్నారు. వాళ్ళు బురదలో పడి ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని బురదలో గుంజాలని చూస్తున్నారు, దానికోసం బురద చల్లుతున్నారు. మీరేం చేస్తున్నారు? బురద కడుక్కునే ప్రయత్నం చేయకుండా బురదలోకి మళ్ళీ తూకి నార్మల్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎవరో రోడ్డు ఏమంటే వెళ్తుంటే ఒక తప్పుడు మాటలు మాట్లాడారు, వెంటనే అవులేను ఏదో అన్నారు అంటే వెంటనే
మనం వెంటనే వాడిని అవులే అంటున్నాం, ఇంకోటి అంటుంటే మనం కూడా వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతాం. కాబట్టి రకరకాల రకరకాలుగా, రకరకాల కాంటెక్స్ట్‌లో, రకరకాలుగా మనకు ఇతరులు ఇంటరాక్ట్ అయినప్పుడు క్రిటిసిజం వస్తుంది. కొంతమంది క్రిటిసైజ్ చేస్తేనే అవమానంగా భావిస్తారు. వాళ్ళ ఐడియాలజీని ప్రశ్నిస్తే అవమానంగా భావిస్తారు. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజంని అవమానంగా భావిస్తారు. కరెక్ట్ చేయటాన్ని అవమానంగా భావిస్తారు. అంటే నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే, వాళ్ళు కరెక్ట్ చేస్తే దాన్ని అవమానంగా భావిస్తుంటారు కొంతమంది. అలాగే కొంతమంది తిట్లను కూడా అవమానం కాదన్నట్లుగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి అలా అనిపించటం కాదు. ఎవరికైనా మిమ్మల్ని ఈ క్రిటిసిజం దగ్గర నుంచి తిట్టటం దాకా చేసేటువంటి అవకాశాలున్నాయి. హక్కులు కూడా ఉన్నాయి. హక్కులంటే వాళ్ళంటారు. దానికి యాక్షన్ మీరు ఆ రియాక్షన్‌ని యాక్షన్ కింద మార్చుకొని ఏం జేయాలి? తిట్టినప్పుడు మనం కేస్ పెట్టాలా? లేదంటే ఇగ్నోర్ చేయాలా? ఏంటి అనేది మీ అవసరాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తాం రియాక్ట్ అవుతున్నాం. అందువల్ల సమస్య వస్తుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టేక్ ఏ పాజ్. ఒక పాజ్ తీసుకోండి. ఎవరో ఒక మాట అన్నారు మిమ్మల్ని. మీరు వెంటనే ముఖం మార్చుకొని వాళ్ళని ఒక మాట అనకండి. టేక్ ఏ పాజ్. పాజ్ అయ్యి నార్మల్‌గా వాళ్ళని చూడండి. అప్పుడు వాళ్ళకి భయమేస్తది. మీరు రియాక్ట్ అయితే భయం లేదు. కోపంతో కొట్టడానికి వచ్చినా భయం లేదు. కానీ మీరు ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉన్నారు, స్టేబుల్ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి భయమేస్తది. వాళ్ళు భయపెట్టడం కోసం స్టేబుల్ అనట్లేదు నేను. మీ అవసరం కోసం మీరు స్టేబుల్‌గా ఉండండి. అట్లా ఉన్నట్లయితే ఏమవుతుంది వాళ్ళకి భయమేస్తుంది. వాళ్ళు ఫర్దర్‌గా అవమానిస్తున్నారనుకోండి, మీరు చక్కగా సెపరేట్ అయిపోయి వేరే హెల్ప్ తీసుకుంటారు. ఒక కాలేజ్‌లో మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే రిజైన్ చేసేసి వేరే కాలేజ్‌కి వెళ్తారు. ఒక ఆఫీస్‌లో మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే రిజైన్ చేసి వేరే దానికి వెళ్తారు. కానీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంత మంచి ఎంప్లాయీని నన్ను తీసేస్తారా? ఇంత మీకు మీకు మీరు మంచిగా అనిపించవచ్చు. వాళ్ళకి మంచిగా అనిపించాలి. అండ్ వాళ్ళకి అనిపించినా సరే, వాళ్ళకి వేరే అవసరాలతో మిమ్మల్ని తీసేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే వాళ్ళెవరు కూడా మనల్ని అవమానించలేరు. మనం అవమానపడుతున్నాము. మనల్ని మనం అగౌరవపరుచుకొని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలి కదా అని వాళ్ళతో పోట్లాడతాం. కొట్లాడాల్సింది ఏమైనా ఉంటే బెత్తం పెట్టి కొట్టుకోవాల్సింది మిమ్మల్ని మీరు. రైట్? సో, మిమ్మల్ని ఎప్పుడైతే మీ పట్ల మీకు కంప్లీట్ అవగాహన ఉంటే అర్థమవుతది ఐయామ్ నథింగ్ అని. అవగాహన లేనప్పుడే నేను సంథింగ్ అనే ఇదొస్తది. ఐయామ్ గ్రేట్ అనేది ఎప్పుడొస్తది? అవగాహన లేనప్పుడు. వన్స్ మీకు అంత అవగాహన వచ్చినప్పుడు అన్నీ చూస్తారు, అన్నీ అర్థం చేసుకుంటారు. ఐయామ్ నథింగ్, ఎవ్రీవన్ ఈజ్ నథింగ్. నేనే కాదు, ఎవ్రీవన్ ఈజ్ నథింగ్. వాళ్ళు సంథింగ్ అని భావించి మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళ పట్ల మీరు వ్యతిరేకంగా చూడక్కర్లేదు, జాలి పడాలి యాక్చువల్లీ. నాకు కొంతమంది ఈ మోటివేషనల్ వీడియోలో చాలా అవమానకరంగా కామెంట్స్ పెట్టారు. నేనేం రియాక్ట్ కాలేదు. ఒకడు "రేయ్ నీ ఫోన్ నెంబర్ ఇవ్వరా?" "అరే బాబాయ్ నీకు ఇంతకంటే ఏమీ తెలీదురా" ఇంకా ఏదేదేదో మొత్తానికి మాట్లాడారు. ఇప్పుడు నేను ఎందుకు అవమానపడలేదు అంటే, వాళ్ళకి అసలు ఈ కాంటెక్స్టే అర్థం కాదు. బికాజ్ వాళ్ళకి ఈ మానసిక సమస్యలు ఉంటాయని తెలీదు. అసలు విజయం అంటే ఏంటో తెలీదు. ఇవన్నీ ఎళ్ళి గోతిలో పడ్డ తర్వాత కదా నా అవసరం. కాబట్టి వాళ్ళు ఇంకా ఆ హీన స్థితిలో ఉన్నారు అని నేను జాలి పడతాను తప్ప, వాళ్ళకి అట్లా అన్నారే అని నేను ఏమాత్రము బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ యొక్క స్థితి. లాంగ్ బ్యాక్ తెలంగాణ మూవ్‌మెంట్ అప్పుడు ఒక దగ్గర నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే, వాళ్ళు సాయంత్రం దాకా కూర్చోబెట్టి, సాయంత్రము ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా కోపం వచ్చింది. కొట్టాలనేంత కోపం వచ్చింది. దీన్ని ఎలా ఆపాలి అన్నాడు. నేనన్నాను ఆపొద్దు. కానీ పోస్ట్‌పోన్ చేసుకో. కొట్టాలనిపించింది కదా నీకు. ఆ రోజు కొట్టొద్దు. నెక్స్ట్ డే నాడు కొట్టాలనిపిస్తే ఎళ్లి కొట్టేసేయి. చంపాలనిపిస్తే చంపేసేయి. ఆ రోజు మాత్రం చేయొద్దన్నాను. ఎందుకు ఆ రోజు చేయొద్దన్నాను? ఆ రోజు నీవు కోపంలో ఉంటావు, ఏదో చేసేస్తావు. తర్వాత నిన్ను జైల్‌లో పడేస్తారు. మరునాటికల్లా నీకు చాలా రియలైజేషన్ వస్తది. ఆకలేస్తది, ఫుడ్ కావాలి, చెల్లికి పెళ్లి కావాలి, బట్టలు లేవు చెల్లికి కొనిపెట్టాలి అంటే నాకు ఆ జాబ్ కావాలి. కాబట్టి నీ యొక్క పేషెన్స్‌ని టెస్ట్ చేస్తానికి వాడు ఉంచుండొచ్చు, ఇంకో కారణంతో ఉంచుండొచ్చు, వాడు అహంకారంతో ఉంచుండొచ్చు. కానీ నాకు ఆ జాబ్ కావాలి. దట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్. జాబ్ కోసం అంతసేపు ఉంచిన వాడికి బుద్ధి చెప్పడం కాదు నా ఆబ్జెక్టివ్. కదా! కాబట్టి అట్లాంటప్పుడు నువ్వు ఉంటే వాళ్ళు జాబ్ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి తప్ప, మీరు వారికి బుద్ధి చెప్పాలనేటువంటి కార్యక్రమం ఇమ్మీడియేట్‌లీ మీరు పెట్టుకున్నట్లయితే
మోసపోయే అవకాశాలు ఉన్నాయి, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ మనకు అవమానం ఎదురైనా టేక్ ఎ పాస్. వాళ్ళని ఓకే, మహా అవసరమైతే మీరు వాళ్ళకి అపాలజీస్ కూడా చెప్పండి, సారీ అని చెప్పండి, తప్పేం లేదు. సో వాళ్ళంత వర్త్ కాదు, స్టిల్ చెప్తాం మనం సారీ, స్టిల్ చెప్తాం. సో మొన్న ఎవరికో నేను సారీ పెట్టదు సార్, నేను సారీ పెట్టింది మీరు గొప్ప వాళ్ళు, నేను హీనమైన వాడిని కాదు, నాకు అలా అనిపించింది చెప్పండి. లేదా మీరు డిస్టర్బ్గా ఉన్నారు కాబట్టి చెప్పుండొచ్చు. కాబట్టి అవసరమైతే అపాలజీస్ చెప్పండి, చెప్పి తర్వాత ఆలోచించుకోండి వీళ్ళతో కంటిన్యూ అవ్వాలా వద్దా. ఇలాగే ఉన్నా సరే నాకు వీళ్ళతో అవసరం ఉంది అంటే మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు అమ్మాయి ట్రైన్లో దూకేయలేదు, లేదా ఒక బస్సులో వెళ్తుంటే ఆ డ్రైవర్ ఇతను బూతులు తిడుతుంటే అందులో దూకేస్తాడా? ఆగిన తర్వాత దిగుతాడు. మరి వెంటనే ఎందుకు దూకేయలేదు, ఎందుకు భరించాడు? బికాస్ దూకితే ప్రమాదం ఎక్కువ. డ్రైవర్ని కూడా తిడుతుండొచ్చు, లేదంటే కొడుతుండొచ్చు. ఆ కొట్టే క్రమంలో యాక్సిడెంట్ చేస్తానంటే ప్యాసింజర్ చేసే నువ్వు నన్ను తిట్టావు కాబట్టి అన్నాడు కదా, బస్సు ఆపమంటాడు ముందు. ఆపి అతని కంట్రోల్ నుంచి బయటకు వస్తాడు, బయటకు వచ్చిన ఫైట్ చేస్తాడు కదా. అతని కంట్రోల్లో ఉన్నసేపు ఏం చేయడు, చేసినా వెరీ మినిమం చేస్తాడు. అట్లాగే మనం వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా అవమానిస్తూ ఉంటారు, కజిన్స్ సిబ్లింగ్స్ అవమానిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఫైనాన్షియల్లీ కానీ సోషల్లీ కానీ ఇంకో రకంగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం అది భరించాలి. అదంటే రన్నింగ్ బస్, అది డ్రైవర్ తిడుతున్నట్టు అతని కంట్రోల్లో మనం ఉన్నాం. వన్స్ బస్ ఆపి దిగిన తర్వాత యువర్ విష్, నీ ఇష్టం. ఆ బస్సు వదిలి వేరే బస్సు ఎక్కొచ్చు నీ అవసరాన్ని బట్టి, బస్సు వాడిని కూడా తిట్టొచ్చు, బస్సు వాడిని కొట్టొచ్చు, పోలీసులు కేసు పెట్టి పోలీసులు తీసుకొచ్చి పట్టించవచ్చు నీ అవసరాన్ని బట్టి. అది కూడా ఫిక్స్డ్ కాదు. నీకు వెంటనే అక్కడ ఏదో ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు వీటిని తీసుకొచ్చి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టించి అన్ని సులభ హాస్పిటల్ చచ్చిపోతాడు కదా. అప్పుడు ఏం చేస్తావు, వెంటనే వదిలేసేసి వేరే బస్సు ఎక్కుతావు, లేదా వేరే ఆటో ఎక్కుతావు, లేకపోతే 2 వీలర్ ఎక్కుతావు, లేకపోతే పరిగెత్తుకుంటాయి నువ్వు నడుచుకుంటాను వెళ్తావు కదా. అలా నీ అవసరాన్ని బట్టి వాళ్ళని డీల్ చేయాలి తప్ప మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ అన్నదాన్ని బట్టి రియాక్ట్ అవుతున్నాం. చిన్న కరెక్షన్, వాళ్ళ అన్నదాన్ని బట్టి రియాక్షన్ కాదు, మీ అవసరాన్ని బట్టి మీరు దాన్ని డీల్ చేయాలి. అన్నదాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటే ఆత్మగౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని మీరు కిల్ చేసుకుంటున్నారు. మీ అవసరాన్ని బట్టి వాళ్ళని డీల్ చేస్తున్నారు అనుకోండి, అది మీ ఆత్మగౌరవాన్ని మీకు మీరు ఇచ్చుకునేటువంటి రెస్పెక్ట్. అది ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మీకు మీరు ఇచ్చుకునే గౌరవం. మీకు మీ యొక్క పనులకి, మీ యొక్క జీవితానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మీ యొక్క ఎమోషన్స్కి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎవరో దిక్కుమాలినోడు ఏదో అన్నాడని మనం ఎమోషనల్గా అయిపోతే ఎట్లా? బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడి దగ్గరికి ఎవరో ఆమె భిక్షాటన చేస్తూ వస్తున్నాడు బుద్ధుడు. ఒక ఆవిడ ఏం చేసింది, బాగా తిట్టింది. తిట్టి బుద్ధుడి దగ్గరికి వచ్చి బాగా తిట్టింది. తిడితే అతను ఏమన్నాడంటే, అంటే నీకు ఇంకా సిగ్గు రావట్లేదా అది ఇది అని అంది. అంటే అమ్మ, మీ ఇంటికి నేను భిక్షకు వచ్చాను, మీరు కొంత భిక్ష తీసుకొచ్చి నాకు వేశారనుకోండి, ఏమవుతుంది అంటే ఆ భిక్ష నా పాత్రలోకి వస్తుంది, మీ చేతిలో ఉన్నటువంటి ఫుడ్ నా చేతిలోకి వస్తుంది. నేను తీసుకోలేదు అనుకోండి, మీరు వేసేది నాకు ఇష్టం లేదు, తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, మీ దగ్గరే ఉంటుంది కదా. అలాగే మీరు నిప్పులు అంటే ఫైర్ తీసుకొచ్చి నా మీద వేయాలని చూశారు, నేను తీసుకోవట్లేదు, అది ఎక్కడ ఉంటుంది, మీ మీదే ఉంటుంది. అందుకని ఇంకా రగిలిపోయి సిగ్గు లేదా అది ఇది అంటున్నాం, రైట్. మీరు తీసుకుంటే మిమ్మల్ని మీరు అవమానపరుచుకున్నట్టు, అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యామేజ్ అవుతుంది. తీసుకోవాల్సిన పనే లేదు, లెట్ దెమ్. పొగడ్తలు కూడా తీసుకోవద్దు అంటున్నాను నేను. చాలామంది పొగడ్తలు మాత్రం తీసుకుంటారు, అవమానాలు మాత్రము వద్దంటారు. అది కుదరదు. పొగడ్తలు కూడా తీసుకోవద్దు. వన్స్ మీరు పొగడ్తలు తీసుకుంటే అవమానాలు ఆటోమేటిక్గా తీసేసుకోవాల్సి. ఎవరన్నా పొగిడారు చక్కగా, హర్షిత నువ్వు ఎంత మంచిదాన్ని, నువ్వు ఇట్లా అట్లా అంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అది వాళ్ళ యొక్క ఒపీనియన్. లేదు హర్షిత నువ్వు చాలా చెడ్డదానివి, నువ్వు మంచిదాన్ని కాదు, నీకు మాట్లాడటం రాదు, పాటలు పాడటం అంతకంటే రాదు, అది ఇదన్నా, అది కూడా వాళ్ళ ఒపీనియన్. దానికి నిజానికి సంబంధం లేదు. వాళ్ళు ఏ ఒపీనియన్ ఉండాలి అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, లెట్ దెమ్. దానివల్ల మనకి ఇబ్బంది అనుకుంటే దూరం జరుగుతాము, ఇబ్బంది లేదనుకుంటే దగ్గర జరుగుతాం, అంతే తప్ప మీ అవసరాన్ని బట్టి మీ యొక్క యాక్షన్ ఉండాలి తప్ప వాళ్ళు అన్నదాన్ని బట్టి రియాక్షన్ కాదు. అది అర్థమైతే మన గౌరవాన్ని మనం ఎప్పుడు కూడా కిల్ చేసుకున్నాం. రైట్ అమ్మా, కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎప్పుడైనా మనల్ని మనం దేనికైనా అర్హత ఉందా లేదా అని ఆలోచించడం, సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకోవడం తప్ప వేరే వాళ్ళు మనల్ని అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోదు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.